నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. చేసిన మంచి చెప్పుకోలేకపోతూ ఉన్నాము అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. నిన్న కేబినెట్ భేటీలో కూడా మంత్రులకు ఇదే విషయం చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 4 times ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం చేస్తూ ఉన్నాం, 4 times ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారు, మిగిలిన రాష్ట్రాల్లో 25% కూడా లేదు అని చెప్పి కామెంట్ చేశారు. దాంతోపాటు చేసిన మంచి చెప్పుకోవడంలో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది అనేది చంద్రబాబు కామెంట్. సో చంద్రబాబు సోషల్ మీడియాలో వెనకబడిందా సార్ టీడీపీ? మిగిలిన రాష్ట్రాలతో పోల్చి జనం ఓట్లేదు చంద్రబాబు నాయుడు. పక్కన ఒరిస్సాలో సంక్షేమం ఎంత ఉంది, ఆంధ్రలో తక్కువ ఉంది అని చెప్పి ఓటేశారా? ఓటు ఎందుకు వేశారు? ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాంటే ఓటేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం అయినా నువ్వు ఇచ్చావా లేదా, ఎక్కువ ఇచ్చావా లేదా, ఇది కదా క్వశ్చన్ వేయాల్సింది. పక్క రాష్ట్రంతో పోలిక ఎక్కడిది? పక్క రాష్ట్రంతో పోల్చాల్సిన అవసరం ఏంటి అని కర్ణాటకతోనో తెలంగాణతోనో ఒరిస్సాతోనో తమిళనాడుతోనో పోల్చాల్సిన అవసరమే లేదు కదా. మీరు ఇచ్చిన ఎన్నికల్లో హామీ మేము ఒరిస్సా కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పారా? చెప్పి ఓట్లు అడిగితే ఓకే ఒరిస్సాతో పోల్చాలి. సో అందువల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చాల్సిన అవసరమే లేదు. అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి పింఛన్ కన్నా నేను ఎక్కువ పింఛన్ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడికి ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఎంతమందికైనా ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే రైతు భరోసా కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని మహిళలకు ఉచిత రవాణా ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని సిలిండర్లు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని నిరుద్యోగ భృతి ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు ఇస్తాను. ఇది కదా చెప్పింది. ప్రజలు ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తే ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు జడ్జి చేసేటప్పుడు మీరు ఇచ్చిన హామీల్ని, అందులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతారు, బీజేపీని అడగరు. ఎందుకంటే బీజేపీ ఈ మేనిఫెస్టోని ముట్టుకోతానికి కూడా నిరాకరించింది. మనందరూ తెలుసు కదా, ఆ ఫేమస్ ఫోటో సిద్ధార్థనాథ్ సింగ్ దూరం జరిగింది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మేనిఫెస్టోను పట్టుకొని చూపారు తప్ప ఎక్కడా బీజేపీ మేనిఫెస్టోను ఓన్ చేసుకోలేదు. సో కేంద్ర ప్రభుత్వ ద్వారా నిధులు తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నాయకత్వం అయితే బీజేపీ అసలు మేనిఫెస్టోను ఓన్ చేసుకోలేదు. సో అల్టిమేట్గా ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు ఎక్కువ సంక్షేమం ఇస్తారంటే ఓట్లు వేశారు. ఇప్పుడు అడుగుతున్నది ఎక్కువ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అలాగే స్కిల్ సెన్సర్ జరుపుతామన్నారు. స్కిల్ సెన్సర్ ఎక్కడ వచ్చిందో తెలియాలి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నిన్ను జడ్జి చేసేది మీరిచ్చిన హామీల ఆధారంగా జడ్జి చేస్తారు. సో ఆ జడ్జికు జడ్జిమెంట్లో మీరు బెటర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక సోషల్ మీడియా ప్రచారంలో తెలుగుదేశం వెనకబడిందంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోట్లేదు. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడే కాదు, ప్రపంచమంతా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం అభిమానులు ఉంటారు. వారు మామూలుగా ఓన్ చేసుకోరు తెలుగుదేశాన్ని. సో ఆ స్థాయిలో ఓన్ చేసుకుంటారు. తెలుగుదేశం సోషల్ మీడియా అభిప్రాయాలు కూడా క్రియేట్ చేయగలుగుతుంది. నాలాంటి వాళ్ళని రోజు ఉతికారేస్తున్నారు కదా తెలుగుదేశం సోషల్ మీడియా. సమస్య ఏంటంటే తెలుగుదేశం ఎందుకు మరి ఎక్కడ వీక్ అవుతున్నారంటే ఇది చేస్తున్న మిస్టేక్ కూడా ఉంది. ఏంటిది ఆ మిస్టేక్ అంటే, ఒక క్రెడిబుల్ కౌంటర్ కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద బురద చల్లుతున్నారు. ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పుడు నాలాంటి వాడు ప్రశ్నించాడు అనుకోండి, నన్ను వెంటనే జగన్ ఖాతాలు వేసి వాళ్ళు ఆనందపడుతున్నారు. నన్ను జగన్ ఖాతాలు వేస్తే వాళ్ళకి లాభం అవుతుంది అనుకుంటున్నారు, నష్టం అవుతుంది. ఎందుకంటే జనానికి తెలియదు నేను ఎవరినో. కింద ఇప్పుడు వెంటనే కామెంట్లు ఇస్తారు తెలుగుదేశం వీరాది వీరులు, నువ్వు నిజమే జగన్ మనిషివే కాదా అంటారు. బీజేపీలో నన్ను కమ్యూనిస్ట్ అంటారు, బీఆర్ఎస్లో నన్ను కాంగ్రెస్ అంటారు, తెలుగుదేశంలో నన్ను జగన్ మనిషి అంటారు, వైసీపీలో నన్ను టీడీపీ ఏటీఎం అంటారు, కాంగ్రెస్లో నన్ను కేసీఆర్ మనిషి అంటారు. నేను ఎంతమందికి ఉంటా మనిషిని. సో ఇవి మీద కింద కామెంట్లు ఇట్లే ఉంటాయి. సో అంటే ప్రజలకు తెలియదా ప్రతి అంశం పైన 20 ఏళ్ళుగా మాట్లాడుతున్న నాగేశ్వర్ ఎవరో ప్రజలు అంత అమాయకులా తెలుసుకోరా? కింద చూడండి బీజేపీలో చైనేశ్వర్ అని కామెంట్లు పెడతాను. మరి ఎన్ని ఉంటాయి ఒక మనిషికి, ఎన్ని లాయల్టీస్ ఉంటాయి? రెండు ఉంటారా? ఎన్ని లాయల్టీస్ ఉంటాయి? ఉన్నాయి కదా. అంటే తెలుగుదేశం సోషల్ మీడియా ప్రభావాన్ని చూపలేక కాదు, చేయాల్సిన పని ఏంటంటే ఒక
ఒక క్రెడిబుల్ కౌంటర్ ఇవ్వగలగాలి. ఇప్పుడు మనం విశ్లేషకులుగా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాము. ఇప్పుడు ఉదాహరణకు నేను అన్నాను, చంద్రబాబు టీడీపీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తానని అధికారంలోకి వచ్చింది, ప్రజలు దాని ఆధారంగా జడ్జ్ చేస్తారన్నాను. దీనికి కౌంటర్ ఏంటి? ఇంకో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం ఎంత, ఏడాదిలో ఎన్ని కోట్లు ఆయన కేటాయించాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది, ఏ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి మెయిల్ చేశాడు, చంద్రబాబు నాయుడు మెయిల్ చేశాడు, దీన్ని డేటాతో సహా ఇచ్చి ఇంకో చూడండి నాగేశ్వర్ గారు కూడా అనవసరం, చూడండి నాగేశ్వర్, ఇంకో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కన్నా మా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇచ్చాడు, ఇంకో మీలాంటి వాళ్ళు కూడా నేర్చుకోండి అని చెప్పచ్చు. ఇలా కౌంటర్ చేస్తున్నారా? చేయడం లేదు కదా. ఇలా కౌంటర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ప్రజల సెంటిమెంటు, పవన్ కళ్యాణ్ కూడా దాని పోరాటంలో పాల్గొన్నాడు, 11,400 కోట్లు రావడంతోనే ఇది విశాఖ స్టీల్కు చంద్రబాబు నాయుడు చూపినటువంటి మార్గం అన్నారు. అంటే నాలాంటి వాడు ఆ 11,400 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు? ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నిర్ణయము ఇప్పటికీ ప్రైవేటీకరణ నిర్ణయం అలాగే ఉంది అని నేను అన్నాను. కాదు, లేదు, ఇంకో మోడీయే సర్కులర్ ఇచ్చిండు, ఇంకో చూడండి జీవో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేయమని అలా జీవో చూపెట్టండి ఉంటే అయిపోతుంది కదా. నాగేశ్వర అంటే వాళ్ళ కౌంటర్ అదే కదా. సో క్రెడిబుల్ కౌంటర్ ఇవ్వకుండా మాట్లాడిన ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకొని ఖాతాలు వేస్తా అంటే వేసుకోండి, ఏమవుతుంది? సో మేము మాట్లాడుతుంటాం కదా. సో నాకేం అభ్యంతరం? మొన్న ఫిలిక్స్ పక్షుల చంద్రబాబు నాయుడు ఎలా వచ్చాడు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకతలు చెప్తే వైసీపీ వాళ్ళు ఈయన టీడీపీ ఏటీఎం, చంద్రబాబు నాయుడు ఏటీఎం అని తిట్టారు. ఏం అయిపోయినా చంద్రబాబు నాయుడు ఏటీఎం. సో టీడీపీ వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా సర్క్యులేట్ చేసుకున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో మీరు కౌంటర్ చేయాలంటే కౌంటర్ విత్ ఫ్యాక్ట్స్, కౌంటర్ విత్ రియాలిటీ. అదొకటే కదా. సోషల్ మీడియా ప్రచారాన్ని లో అభూత కల్పనలు చెప్తే ప్రయోజనం ఉంటుంది కదా. ఒక పాలమిక్స్ జరపాలి, అంటే ఆలోచనల యుద్ధం జరపాలి సోషల్ మీడియాలో. సో ఆ సోషల్ మీడియాలో ఫ్యాక్ట్స్తోని క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ కనుక బిల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా సోషల్ మీడియా ఇంపాక్ట్. లేదు, నేను ప్రతి ఒక్కరిని తిడుతా, బురద చల్లుతా, వాడిని కొడతా, బెదిరిస్తా, వాడు బండ బూతులు తిడుతా అంటే బూతులు తిడితే ఏమవుతుంది? బూతులు తిడితే భయపడేటోడు రోజు వచ్చి టీవీ కెమెరాలో మాట్లాడాడు, అంత పినుకోడు కాదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా సోషల్ మీడియాలో వీక్ కాదు, సోషల్ మీడియాలో ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతున్నారేమో. అది బహుశా చంద్రబాబు నాయుడు ఆవేదన అయ్యి ఉండొచ్చేమో.